'ఇకో' మలయాళం మూవీ. ఓ మై గాడ్! అసలు ఇందాకే చూసినా, మామూలుగా లేదు సినిమా అసలు. వేరే లెవెల్ అసలు సినిమా. ఈ సినిమా వచ్చేసి ఒక మలేషియన్ ఒక అమ్మాయి, ఇండియన్ ఒక ఇద్దరు పర్సన్స్ డాగ్స్ మీద రీసెర్చ్ చేస్తుంటారు. ఆ రీసెర్చ్‌కెళ్ళినప్పుడు అక్కడున్న మలేషియన్ అమ్మాయిని వీడు ఎవరైతే ఉన్నాడో వాడు తీసుకొనొస్తాడు. ఆమెకున్న డేంజర్ నుంచి ఆళ్ళ హస్బెండ్ నుంచి సేవ్ చేసి మలేషియా నుంచి ఇండియాకి తీసుకొస్తాడు. ఓకే. కేరళలో ఉన్న ఒక ప్లేస్‌కి. అతను డాగ్స్‌కి సంబంధించిన వ్యక్తి అనమాట. అప్పుడు అతను ఎట్లా రియాక్ట్ అయిండు అండ్ ఇది మెయిన్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి లస్ట్ అండ్ లవ్ అండ్ ఏమంటారు ప్రొటెక్షన్ అండ్ రిస్ట్రిక్షన్స్. మెయిన్‌గా వచ్చేసి సాధు జంతువులు. ఈ కుక్కలని అంటే మామూలుగా ఎట్లా చూస్తారు ఏందనే దాని మీద అసలు మామూలుగా ప్లాన్ చేయలేరు ఈ సినిమా. అండ్ మ్యూజిక్‌గా కూడా చూస్తే అసలు టాప్ నాచ్ సినిమా. చూసిన తర్వాత నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అండ్ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మాత్రం ఐయామ్ సేయింగ్ యూ వోంట్ బిలీవ్ అసలు ఇది 100% మీ లెవెల్‌కి మాత్రం మ్యాచ్ అవ్వదు. అంటే మనం చాలా స్టోరీస్ చూస్తాం. అంటే ఇలాంటి లస్ట్‌కి సంబంధించి, లవ్‌కి సంబంధించిన స్టోరీస్ చాలా చూస్తాం గానీ, దీంట్లో ఇన్‌బిల్ట్ అయ్యి అంటే ఏదైతే స్టోరీకి సంబంధించి ఉందో దాంట్లో ఒక ప్రత్యేకమైన పాయింట్ ఏందంటే, అంటే మనం కుక్కల్ని కంట్రోల్‌లో పెడుతుంటాం. ఆ కంట్రోల్ యాస్పెక్ట్‌ని తీసుకొచ్చి ఈ సినిమాలో ఫిక్స్ చేషిర్రు. అండ్ దాన్ని మిస్టరీ లెవెల్‌లో యూజ్ చేసిన తీరు ఏదైతే ఉందో, అదైతే ఇక వేరే లెవెల్ అసలు. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఇన్‌ఫాక్ట్ క్లైమాక్స్‌కొచ్చిన తర్వాత గూడా మీకు ఇంకా కొన్ని పాయింట్స్ రివీల్ అవ్వవు. అంటే ఇంకా సస్పెన్స్ ఒక మిస్టరీలోనే ఉంటది. మనం స్టోరీని అసలు 0% కూడా గెస్ చేయలేము అసలు. అంటే అట్లా నోరు తెరిచి వెళ్ళిపోతది. ఫస్ట్ 5 మినిట్స్ మీరు కరెక్ట్ చూసి సబ్‌టైటిల్స్ అర్థం చేసుకోగలిగితే చాలింకా. ఆ సినిమాలో లీనమైపోతారు. ఐయామ్ 100% ష్యూర్ మనం ఇలాంటి సినిమాలైతే నిజంగా నేనైతే చూడలేదు. అంత రేర్ పీస్ ఇది సినిమా. ఐ థింక్ ఇండియన్ హిస్టరీలో ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. ఇదొక్కటే అని నేను చెప్పను. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్. అది మాత్రం కన్ఫర్మ్. టాప్ 10 ఇండియన్ ఫిలిమ్స్‌లో ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ తీసుకుంటదనేది సినిమా. అండ్ మ్యూజిక్ గూడా వచ్చేసరికి అంటే ఒక ఒక ఏమంటారు ఒక థీమ్ కాదసలు. అది ఏం జేషిర్రసలు మ్యూజిక్ గానీ, ఆ లొకేషన్స్ గానీ, ఓ మై గాడ్! అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెండెడ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ దట్ ఫిల్మ్ అసలు ఇకో అని ఎందుకు పెట్టిర్రో నాకు అర్థం కాలేదు. ఐ నీడ్ టు సెర్చ్ ఇట్ ఆన్ గూగుల్ ఫస్ట్. బట్ దానికన్నా ముందు నాకు ఈ సినిమా గురించి చెప్పకపోతే ఏమైపోతదన్న ఇది కలిగింది. ఇన్‌ఫాక్ట్ చూసిన తర్వాత ఓ మై గాడ్! అంటే కొన్ని ఫిల్మ్స్ చూసిన తర్వాత మనకొక ఫీలింగ్ వస్తది చూసినావా? ఇది చూసిన తర్వాత చనిపోయినా పర్లేదురా! ఈ బొంగు ఏముంది జీవితంలో మనం ఈ సినిమా చూసినామని చెప్పుకుంటాం చూసినావా? దట్ ఈస్ దట్ ఫిల్మ్ యార్. ఓ మై గాడ్! అసలు ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ సంథింగ్. బట్ ఇంకా చాలా థాట్స్ ఉన్నాయి సినిమాలో. ఇది ఏ మాత్రం చెప్పినా స్పాయిలర్ కిందకొస్తది. బట్ నేను డెఫినెట్‌గా దీనికి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేసే మూవీ మాత్రం చేస్తా. అది మాత్రం ఫర్ ష్యూర్. దట్ ఐయామ్ ప్రామిసింగ్. ఎందుకంటే నాకు కొన్ని పాయింట్స్ ఈ సినిమా మీద తెలుసుకోవాలని ఉంది. బిఫోర్ దట్ గైస్ ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. యూ వోంట్ రిగ్రెట్. అండ్ మీరు చూసిన తర్వాత మీరు అంటారు ఏం సినిమా అసలు అది. దిస్ ఈజ్ సినిమా మ్యాన్. దిస్ ఈజ్ ప్యూర్ సినిమా. మలయాళం అసలు గైస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూసిన తర్వాత నచ్చితే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఐ వోంట్ ఆస్క్ ఫర్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ గైస్. బాయ్.